హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహ వేదిక లైఫ్ స్టైల్. ఇప్పుడు వీడియో ఏంటంటే ఫ్రూట్ సాలెడ్. అందరూ చేసుకొని టేస్ట్ చేయండి. స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకోవాలా. పాలు యాడ్ చేసుకోండి. 2 లీటర్స్, మేము 2 లీటర్స్ యాడ్ చేసుకున్నాం. సమ్మర్ కదా, అందరూ తాగుతారు అని. మళ్ళీ ఇది వచ్చి కస్టర్డ్ పౌడర్. మేము 8 స్పూన్స్ వేసాం. కస్టర్డ్ పౌడర్ ఎంత వాడుకున్నారు సార్ మీరు? మేము 8 స్పూన్స్. ఎన్ని లీటర్ పాలకి? 2 లీటర్ మిల్క్కి 8 స్పూన్స్ కస్టర్డ్ పౌడరా? కస్టర్డ్ పౌడర్ మళ్ళీ మిల్క్ కర్డ్ యాడ్ చేసుకొని. కర్డ్ కాదండి, మిల్క్ మాత్రమే. మిల్క్లో కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా మంచిగా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతవరకు వాడి వాయిస్ ఓవర్ ఇస్తా అంటాడు, అందుకే వాడి చేత చెప్పించాను అనమాట. సో ఇప్పుడైతే నేను కంటిన్యూ చేస్తున్నా. సో అలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత పాలైతే చక్కెర ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, మన స్వీట్కి తగినంత. నేనైతే కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఎందుకు అసలే షుగర్ హెల్తీ కాదంటున్నారు, అయినా వాడకుండా ఉండట్లేదు. సో ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒక 1-2 మినిట్స్లో సరిపోతుంది. అంతసేపు పెట్టుకుంటే అది కొంచెం థిక్ అవుతుంది అన్నమాట, పాలు తెలుస్తుంది మనకి. సో అలా 2-3 మినిట్స్ అలా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. సో ఆ తర్వాత అయితే పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఈ పాలు అనేది. నేనైతే ఫస్ట్ పాలు ప్రిపరేషన్ చేసుకునేసాను. నెక్స్ట్ ఇవి చల్లారేలోపు అయితే ఫ్రూట్స్ అంతా కట్ చేసుకోవచ్చు కదా. సో అందుకే షుగర్ కొంచెం తక్కువ అనిపించింది, ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. ఎందుకంటే స్కూల్లో పాట్లక్ ఉందన్నమాట పిల్లలకి, అందుకోసం ఎక్కువ క్వాంటిటీతో చేశాను ఈరోజు. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే అది చల్లారుతుంది. నేను చిన్నోడైతే ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసేసుకుంటున్నాం అనమాట ఇద్దరు. నేనైతే ఏం ఫ్రూట్స్ వాడానంటే గ్రేప్స్, ఆపిల్, బనానా, పొమోగ్రానైట్ అండ్ నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, బాదామి, గోడంబి అయితే వాడాను ఫ్రెండ్స్. ఇప్పుడు వేసింది అయితే ఎలకల పొడి వేసాను, స్మెల్ బాగుంటుంది అనేసి. నెక్స్ట్ ఫుల్ కూల్ అయిపోయిందనమాట పాలు, ఫ్యాన్ కింద పెట్టాను కొద్దిసేపు. అండ్ నెక్స్ట్ 1 by 1 ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. సో నేను 2 యాడ్ చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్. చాలా ఈజీ అండ్ సమ్మర్లో చాలా హెల్తీ కూడా. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా తీసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద కమెంట్ చేయండి రెసిపీ ఎలా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే చిన్న టేస్ట్ చేస్తాడు. నేను కూడా వెంటనే చూశాను, ఆత్రం ఉండలేదు కదా, చేశాను కదా, ఫస్ట్ టైం చేశాను కాబట్టి వేడి మీద అలా కొంచెం వెచ్చగా ఉండింది అప్పుడు. సో చిన్నోడికైతే ఇచ్చేసాను, వాడికి కూడా మంచిగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.